హాయ్ గైస్, నేను నా వైష్ణవిదేవి టెంపుల్ ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా హోటల్ రూమ్కి వెళ్ళాము. హోటల్ రూమ్లో లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్న తర్వాత మనల్ని నేను ఒక పెద్ద భయ్య రామ్ చేశాడు. హ్యాండ్ ఇచ్చాడు అనమాట. తర్వాత ఏం జరిగిందో మన హర్షభాయ్ చెప్తాడు, వినండి. హోటల్కి వచ్చేసరికి చాలా అర్లీ మార్నింగ్ అయిపోయింది. మనవాడు కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఇంకా సో మనం జమ్మూ బస్ తీసుకొని డైరెక్ట్ శ్రీనగర్కి వెళ్ళే బైపాస్కి వచ్చాం. అక్కడ బనిహల్ బస్ ఎక్కాం ఇప్పుడే. ఇంకా ఒక 2-3 అవర్స్లో బనిహల్ వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఒక శ్రీనగర్ ట్రైన్ చూడాలి. అక్కడికి వెళ్ళాక మిగిలిన అప్డేట్స్ ఇస్తాం. పరిస్థితి ఏమైందంటే, నేను హర్ష భాను ఇక్కడ నుంచున్నాము. ఆ లోపల వినయ్, సుభాష్, సాయి ఇంకా వాళ్ళకి ముగ్గురు స్పేస్ దొరికింది. కొంచెం కంజెస్టెడ్ గ్యాప్ లో ముగ్గురు కూర్చున్నారు. ఇంకా ఇట్లా ఆల్టర్నేట్ మారుతున్నాము. ఇంతకుముందు నేను కూర్చున్నా, ఇప్పుడు సుభాష్ వెళ్ళాడు, అలా అవుతుంది. ఇంకా ఖాళీ అయితే మనకు కూడా సీట్లు ఇస్తా అన్నాడు. బస్ అన్నమాట, బస్ క్యాబిన్లో ఏం చేస్తున్నామని చూస్తున్నారా? చూడండి ఒకసారి. ఇంకా బనిహాల్ స్టేషన్కి 15 కిలోమీటర్స్ ఉందన్నగా మొత్తం జామ్ అయిపోయింది. మెల్లగా ఒక్కొక్కటి కదులుతున్నాయి. అందరం డ్రైవర్ క్యాబిన్లోకి వచ్చేసాం. ఇప్పుడు దాకా అందరూ ఒక చిన్న స్లీప్ వేసేసారు. 346 minutes later. బస్ దిగేసాం అన్నమాట. ఇంకో 5 minutesలో ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ ఇది. అయితే అసలు చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకి కొండలే, అక్కడక్కడ మనకి స్నీల్ క్యాప్స్ కూడా కనిపిస్తున్నాయి. తొందరగా ట్రైన్ ఎక్కేసి అక్కడ క్లియర్గా చెప్తాం. సో ఇప్పుడే మనం ట్రైన్ ఎక్కేసాం అన్నమాట. ఒక 2 minutesలో స్టార్ట్ అయిపోతుంది. శ్రీనగర్ వరకు ఇప్పుడు ఈ ట్రైన్ 1 hour to 1.5 hour జర్నీ ఉంటుంది. సీనరీస్ చాలా బాగుంటాయి అన్నారు, మరి చూద్దాం ఎట్లా ఉంటాయో. ప్రస్తుతానికైతే సీట్స్ ఎవరికి దొరకలేదు, అందరం నుంచునే ఉన్నాం. ఒక 1 hour నుంచి వెళ్ళిపోతే బ్యూటిఫుల్ వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ శ్రీనగర్కి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం శ్రీనగర్ లో ట్రైన్ దిగామన్నమాట. శ్రీనగర్ లో ట్రైన్ దిగంగానే అందరు ఉరుక్కుంటూ వెళ్ళిపోయారు. నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు అందరు ఉరుక్కుంటూ వెళ్ళారు. వాళ్ళందరూ ఎందుకు ఉరుక్కుంటూ వెళ్ళారు అంటే, అక్కడ లోకల్ బస్సెస్ చాలా తక్కువ పడతాయి అంట, అందుకని ఉరుక్కుంటూ వెళ్ళారు. అండ్ మాకు ఏం అర్థం కాదు, మేము మెల్లగా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ దాని తర్వాత బస్సులు వెళ్ళిపోయినాయి. లోకల్ టాక్సీ వాళ్ళు ఉన్నారు, మొత్తం వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనమాట. ఇక మా లక్ కలిసి వచ్చింది. సో ఒక లోకల్ గవర్నమెంట్ బస్సు వచ్చింది అనమాట. ఇంకా బస్సు ఎక్కి మనం ఇప్పుడు దాల్ లేక్ సైడ్ వెళ్తున్నాం. బస్సు చూసినట్టు బస్సు కూడా మొత్తం ఏసీ ఫుల్ మామూలుగా లేదు అసలు. అయితే ఇప్పుడు దాల్ లేక్ సైడ్ వెళ్తున్నాం. అక్కడ ఇంకా రూమ్ తీసుకొని నెక్స్ట్ ప్లాన్ మేము చెప్తాం. ఇంకా ఇప్పుడు చెప్పడం మర్చిపోయా, లైక్ అక్కడ లోకల్ టాక్సీస్, ఆ క్యాబ్స్ ని మాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటారు. లైక్ స్పెషల్ అంటారు, షేరింగ్ అంటారు, ఒక్క పర్సన్ 100 అంటారు. బట్ ఇలాంటి బస్సెస్ చాలా బెస్ట్. దే విల్ టేక్ ఓన్లీ 25 rupees. చాలా బెస్ట్ ఇది. హాయ్ గైస్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం మనం. ఇక్కడ హోటల్ ప్లేజర్ అని చెప్పేసి ఇక్కడ మనకి రూమ్ దొరికింది అనమాట. చాలా తక్కువ దొరికింది, 1700. 2 rooms ఇచ్చారు మనకి. బాగుంది రూమ్ అయితే. ఇప్పుడు మేము లంచ్ చేసి ఇక్కడ పక్కనే ఉన్న చూసే వెదర్ చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది మనతోని. ఇప్పుడు లంచ్ పొద్దున్న నుంచి లంచ్ చేయాలి. లంచ్ చేసినాక డాల్ లేక్ లో షికారా రైడ్ చూసుకొని, షాపింగ్ ఏమన్నా పఫర్ జాకెట్స్ తీసుకొని
ఇక నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ సోన్మార్గ్ ప్లాన్ ఉంది మనది. సో అది ప్లాన్ ఇప్పటికైతే, చూద్దాం ఏమవుతుందో. सो हम बाइक रेंट देते हैं JNK में, कश्मीर में, श्रीनगर में। तो जब भी आप आए हमारे पास आए, आपको सेटिस्फेक्शन मिल जाएगा। हमारे पास जो भी बाइक्स है, कार्स है, सब कंडीशन में हम बाइक रेंट, कार रेंट, कैमरा रेंट, होटल्स वगैरह के साथ डील करते हैं। जब भी आए आप, इनका रिकमेंडेशन से आपको 20% डिस्काउंट मिलेगा। और हमारा नंबर है 8124444445 एंड 7006596077। अगर कभी भी किसी को चाहिए, कोई क्वेरी है या कुछ है, वो इस नंबर पे कांटेक्ट कर सकता है। पूरी डिटेल्स उनको दे देंगे, क्या रेंटल है, क्या चीज है। थैंक यू। చూసారు కదా ఇందాక అన్నోళ్ళు అయితే మనకి స్కూటీ రెంట్స్ కి ఇచ్చారు. 2200 తీసుకున్నారనమాట 3 స్కూటీస్ కి. ఈ అన్ననే ఇచ్చింది మనకి. సో ఇప్పుడు మనం బండి అయితే 9:30 కలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు బఫర్ జాకెట్స్, ఇంకా రేపు సోన్మార్గ్ వెళ్ళాలి. సో చలి ఇప్పుడే నాకు ఆగట్లేదు, ఇంకా అవి షాపింగ్ చేయాలన్నమాట. ఆ షాపింగ్ చేసి వచ్చి ఆల్మోస్ట్ ఇంకా 9 అయిపోతుంది, అప్పుడు బండి కలెక్ట్ చేసుకుంటాం. Few moments later. ఇప్పుడు కనుక మనం చూసుకున్నైతే సంత చూసారా, ఇప్పుడే లాల్ చౌక్ లో మొత్తం షాపింగ్ చేసి వచ్చాము. బఫర్ జాకెట్లు, షూలు, గ్లౌజెస్, టీ షర్ట్లు, ఇంకా రేపు సోన్మార్గ్ వెళ్తున్నాం కదా, దానికి అన్నిటికీ ప్రిపరేషన్ చెక్ చేస్తున్న, కెమెరాలో కూడా బ్యాటరీస్ ఉన్నాయా అండ్ ఆల్ వర్కింగ్ ఫైనా అని. ఇప్పుడు సాయి అండ్ వినయ్ అయితే బైక్స్ దగ్గర ఉన్నారు. వాళ్ళేవో సమ్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తున్నారు. అక్కడ మొత్తం అయిపోయిన తర్వాత నేను సుభాష్ అక్కడికి వెళ్ళి బైక్స్ తీసుకొని వస్తాం అనమాట. ఇంకా వాళ్ళతో పాటు మళ్ళీ వెళ్ళి చలో. Exploring streets of Srinagar, very chilly. సో ఈరోజు శ్రీనగర్లో మొత్తం బైక్స్ తీసుకున్నాం. దాని తర్వాత లాస్ట్లో దాల్ లేక్ వ్యూ చూసి ఇంకా రూమ్కి వచ్చేసాము. అంతా స్ప్లిట్ ప్రైస్లో క్లియర్ చేసుకొని ఇంకందరు నిద్రపోయారు. ఇక్కడ సుభాష్, ఇక్కడ బాను, పక్క రూమ్లో సాయి, హర్ష అండ్ వినయ్. సో రేపు మార్నింగ్ 5:30కి మళ్ళీ సోన్మార్గ్కి వెళ్ళాలి. చలో, డన్ ఫర్ ద డే. గుడ్ నైట్ గైస్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।